హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. తీసుకున్నట్లయితే జూన్ 17వ తారీఖు అండి మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి సెక్రటరియట్లో ముఖ్యంగా ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అనేది జరగనుంది. ఇందులో వచ్చేసి మైట్రో టేక్ ఓవర్ సందిగ్ధ ఏర్పడడం, ఇప్పుడు ఇక ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా మంత్రివర్గంలో చర్చించినట్టు తెలుస్తుంది అనమాట నిర్ణయం. ఇందులో ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాల నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇందులో పీఆర్సీ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, పెండింగ్ బకాయిలపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్ ఇచ్చారు. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించడానికి అన్ని శాఖల బిల్లులు నెల చివరి పనిదినం పూర్తయ్యేలోగా పరిశీలన చేసి ఆమోదించాలి అండి. పే అండ్ అకౌంట్స్ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. జీతాల బిల్లులు పరిశీలన, ఆడిట్, ఆమోద ప్రక్రియలను కూడా నెల చివరి పనిదినాల కల్లా పూర్తి చేసి ప్రతి నెల కూడా 1న ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించింది. సో పరిపాలన లోపాలతో పాటు ఎవరికైనా జీతాలు చెల్లింపులతో ఆలస్యం జరిగితే బాధ్యులైన ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అనమాట. సో అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తేదీన జీతాలు జమ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మి అయితే ఇక కోరడం జరిగిందనమాట. ఉద్యోగులకు సంబంధించి మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక మిగిలిన పోస్టును మెరిట్ జాబితాలోనే తదుపరి వ్యక్తికి కేటాయించవచ్చా అంటే, ఎస్సీ వర్గీకరణ కేటాయించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులో అభ్యర్థికి చేరలేదనే కారణంతో దాన్ని తదుపరి ర్యాంకుల్లో ఉన్న అదే వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 18న డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం ఇక 2022 డిసెంబర్ 8న టీజీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షలో అర్హత సాధించిన 18 మంది అభ్యర్థుల నియామక పత్రాలు జారీ చేసింది. సో వారిలో 17 మంది ఉద్యోగంలో సంబంధించిన నియామక పత్రాలు నిలిపివేసింది అనమాట. సో మిగిలిన పోస్టులో మెరిట్ జాబితాలోని తదుపరి వ్యక్తి కేటాయించవచ్చా? సో ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు టీజీఎస్పీ అనమాట. సో మరోసారి అయితే జూలై 17కి అయితే వాయిదా పడింది అనమాట. దీనిపైన మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఎంపీటీఓల పోస్టుల భర్తీ చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లోని సూపర్వైజర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల పంచాయతీ అధికారులు, ఎంపీఓ పనిచేస్తున్న 120 మంది అధికారులు ఎంపీటీఓలుగా పదోన్నతులు అయితే వారికి కల్పిస్తూ కమిషనర్ డి దివ్య మంగళవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికంగా ఎలాంటి నోటీసులు లేకుండా తిరిగి పాత పోస్టులకు పంపే అవకాశం ఉంటుందని చెప్పేసి ఉత్తర్వులు అయితే తెలియజేసింది అనమాట. పదోన్నతి పొందిన అధికారులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా తమ పాత పోస్టుల నుంచి రిలీజ్ అయి కేటాయించినటువంటి జిల్లాల్లో రిపోర్ట్లను చేయాలని చెప్పేసి కమిషనర్ స్పష్టం చేసిందనమాట. 120 మందికి ఎంపీడీఓగా ప్రమోషన్లు. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా జనగామ జిల్లాలో ఉన్నతాధికారులు, కేజీబీ ప్రత్యేక అధికారులు అక్రమంగా బదిలీ చేయడాన్ని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఇక మంగళవారం మొత్తానికి అక్రమ బదిలీలు రద్దు చేయాలని చెప్పేసి యూటీఎఫ్ చీఫ్ అయితే కోరడం జరిగిందనమాట. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలి రోజు టెట్కు 73% హాజరన్నమాట. రాష్ట్ర అర్హత పరీక్షలకు సంబంధించి టెట్ మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైందనమాట. మొదటి రోజు నిర్వహించిన పేపర్ 1 పరీక్షలకు 72% అభ్యర్థులు అయితే అటెండ్ అయితే కావడం జరిగిందనమాట. సో పంచాయతీరాజ్లో భారీగా పదోన్నతులు, కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘ నేతలు.